a new team from Vizag. మేడం మీరు ఒక్క 3 months అదర్ కంట్రీస్ కి వెళ్ళకుండా ఇండియాలోనే ఉండరా? ఎందుకు? సమ్మర్ వస్తుంది కదా బేబీ, చందమామ దగ్గరగుంటే చల్లగా ఉంటుందని. చల్లగా ఉందా సార్? పాపం ఆయన ఉడికిపోతున్నారు చలికి. అక్కడ కుర్చీలో కూర్చుంది ఆమె రష్మి గారు. హాయ్ అండి. ఈ జబర్దస్త్ కి జూలియట్. మరి రోమియో ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, మనకెందుకు. మధ్యలో ఎవరి దారి వాళ్ళు చూసుకోవడానికి నేనేమైనా సుధీర్తో ప్రయాణం చేస్తున్నానా? మా వాడితో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాను. ఆ ప్రయాణంలో ముందు ముందు నీకే తెలుస్తుందమ్మా. ఇది బంగారం ఫ్యామిలీ కదా, వాళ్ళది వెండి ఫ్యామిలీ. మీరు కలిసారనుకోండి సరిపోతుంది కదా. బాహుబలి తెలుసా నీకు? తెలుసు. బాహుబలిలో రాణా విగ్రహం ఉందా? దానికి చేసిన పూత ఎవరిది అనుకుంటున్నావు? మా బంగారమే, మా బంగారమే. హలో, ఏం మనిషి ఇంత లేట్ చేస్తావు? తీసుకునేటప్పుడు ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? ఎవరు సార్? ప్రశాంత్ నీలండి. KGF లో బంగారం కావాలని అడిగాడు. 15 లారీలు బంగారం పంపించా. అరే తిరిగి తేడే నీకు తెలియట్లేదు ఏంటి? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అప్పుడప్పుడు వేరే ఫంక్షన్ వాళ్ళు చేసుకుంటారు కదా, గోల్డెన్ జూబ్లీ అని. ఆ గోల్డ్ అంతా ఎవరిది అనుకుంటున్నావు? మాదేనాయా. New team from Karimnagar. పక్క పొంటి మనిషి విన్న బట్టలు చూసినావా ఎట్లున్నాయో? చూసినా. అంత మురికి నువ్వు గనక గట్ల బట్టలు విండాలే నీ బొత్తల కత్తి ఒడిచి బోటి పేగులు బయటకు తీస్తా. చూసిలా రష్మి మేడం? నేనేం చూడలే. ఎవరి గురించి మాట్లాడుతున్నావే? నా మొగనికి ఏళ్ళు చూపిస్తున్నానే. మొట్టసంటి నా మొగడు అడి పెడితే తడి బట్టలు కూడా తడిచిపోవాలి. అందుకేనా అవ్వ తెల్ల తెల్ల బట్టలు నల్లగా మాసిపోయినాయి. మానం దక్కోడా. మనసు గతింతే గోపి, చచ్చిపోయాను గోపి. ఆత్మనే మళ్ళీ నీ కోసం వచ్చాను గోపి. నీకు నాకు సంబంధం లేదు. నువ్వు ఏ రోజైతే చచ్చిపోయావు ఆ రోజైనా మనసులో కూడా చచ్చిపోయావు. దీని మీద చెయ్యాలని ఎలా అనిపించిందా నీకు? నా పిల్లవి ఏ సైడ్ నుంచి బాగుందిరా? ఇటు ఏం లేదు. ఏముందిలే ఇంకా పడుకో. ఇది నాకంటే బాగుందరా? ఏమైందండి? ఒక పనికి మాలింది, అది నీ లోపలికి దూరి నన్ను కొట్టింది. పనికి మాలింది. మనిషి పశువా అలా కొడతావంటే? పాల గ్లాస్ తీసుకుంటా. ఏవండి పాలు తీసుకొచ్చాను. అవునా? ఏవండి ఆడదానివేనా నువ్వు? పాల గ్లాస్ అలాగైనా తీసుకొస్తారు. ఎలా వచ్చావు? పాల గ్లాస్ తీసుకోండిరా. అలా కాదే, ఇలా తీసుకురావాలి. మీరు వస్తున్నారని చెప్పి నేను పీతలు వండాను. ఒక పీత అయితే ఎగిరెగిరి నా మీద పడింది. మీరేం చేశారు మరి? నేను దాని మీద పడ్డా. పీతల పచ్చడి చేస్తున్నారా? మీరు ఆకేయమంటారా ప్లేట్ వేయమంటారా? దానికి కింద వేసిన తినేస్తారు నాకుని. భలే ఫన్నీ మీరు చేయట్లేదు వచ్చానండి. డాక్టర్, మా ఆవిడకి ఏదో అయింది చూడు. మీ ఆవిడకి యాక్సిడెంట్ లో 2 కళ్ళు పోనీ అయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆవిడకి 2 కళ్ళు పోనీ అంట. మీ ఆవిడ కళ్ళు వాళ్ళ ఆవిడికి పెడితే చూసుకోవచ్చు. కళ్ళు వచ్చేసాయండి. ఏమైంది? వాడిని మూడంటుంది. కళ్ళు బిగించేటప్పుడు లోపల వైర్ ఎక్కడో కలెక్షన్ ఇట్ట మర్చిపోయాను. పనోడ గాడిని వేసుకొచ్చేటి. పనోడు నేను కదా, ఆడు. నేను అడిగింది కూడా ఆడనే. అయ్యగారు, మీరు కూర్చుంటే మహేష్ బాబులా ఉన్నారు. తీసుకో. థ్యాంక్ యూ. అయ్యగారు, ఏళ్ళదాకా మీరు నడిచొస్తుంటే ప్రభాస్ లాగా ఉన్నారు. నీ దగ్గర 500 రూపాయల నోట్లు ఉన్నాయి? ఉన్నాయి అయ్యగారు, ఇవ్వండి. ఎలాగే అదేంటి ఇవ్వరా నాకు? పొగిడితే పడిపోనా? నేను అడంతే అదవను కాదు. ఏం పాయింట్ పెట్టావన్నా? ఊరికి ప్రెసిడెంట్ అంటున్నారు కదా, ఎందుకు ఊర్లో ఏం చేస్తుంటారు? ఫ్రిడ్జ్ కట్టిందాం అనుకుంటున్నా. డబ్బులు లేవు కదా మీ దగ్గర? అనుకున్నాను. అనుకోన డబ్బులు మళ్ళీ పంచి.
రాత్రి అసలు మామూలు కలర్ అలా తెలుసా, నేను జబర్దస్త్ జడ్జిమెంట్ ఇచ్చాను తెలుసా. రాత్రి నాకు కళ వచ్చింది, అనసూయ రష్మి కళ్ళకి వచ్చి కితకితలు పెట్టేశారు. మరి నన్ను పిల్లదేంటి? అప్పుడు నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నావు. దెబ్బ మీద దెబ్బ.